అదే కృష్ణ నీళ్లు ఈ పైకి వస్తే ఈ నీళ్లు ఆ లోపలికి ఎట్లా వెళ్తాయి? వెళ్ళక అది వెనక్కి తనిని మొన్న జరిగిన దాంట్లో అదొకటి. అలా తంతున్నప్పుడు బుడమేరు వాటర్ బయటికి వెళ్ళలేక వెనక్కి తంతున్నప్పుడు ఏమవుతుంది? ఉబ్బిపోతుంది గట్టు, అది కట్ అవుతుంది. ఆ కట్ అవుతున్నప్పుడు ఈ వెలగలేరు గేట్లు ఎత్తుతున్నప్పుడు ప్రజలని ఎలక్ట్ చేస్తే సింపుల్ పరిష్కారం. అంటే ప్రజలకి తెలుసు, లేదా అప్పటికప్పుడైనా అందుకుంటారు. కింద ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చినాయి, ప్రతి ఇంటికి 8 అడుగుల నీళ్ళు వచ్చినాయి. బ్యాక్ సైడ్ ముందున్నటువంటి ప్రాంతాల్లో 5 అడుగుల నుంచి 6 అడుగుల దాకా వచ్చినాయి. ఆ నీళ్లు వస్తాయి అని తెలిసినప్పుడు ఏం చేస్తారు? ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు తీసుకెళ్ళి డాబా పైన పెట్టుకుంటారు. వర్షంలో తడిసినా పర్లేదు కదా అనుకుంటారు, లేదా కొంతమంది పై ఫ్లోర్లోనే పెట్టుకుంటారు, లేదా ముందు అక్కడి నుంచి వెళ్ళిపోతారు విలువైన వస్తువులు తీసుకుని. ఇక్కడ లోపం జరిగిందల్లా ఏంటంటే వాళ్ళకి ఇంటిమేట్ చేయకపోవడం వల్ల. ఇప్పుడు మనం ఈ డిబేట్ చేసిన తర్వాత ఎవరో ఒక 2-3తో మాట్లాడిచ్చి మాకు రాత్రి పూట 2:30కో 3 మైకులో అనౌన్స్ చేశారు అనేటువంటిది చెప్పిస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సాయంత్రం 6 గంటలకి కట్ట తెగినాయి, సాయంత్రం 4:30-5కి అక్కడ ఓపెన్ చేశారు. అంటే అక్కడి నుంచి విజయవాడలో నీళ్లు రావడానికి ఉదయం తెల్ల 8 గంటలకు వచ్చింది ఉడాక